హలో. దక్షిణ కొరియాలో ఒక షాకింగ్ సంఘటన కూడా చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందినటువంటి సివిల్ సర్వెంట్ రోబోట్ అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడింది. అదేమిటి, మనుషులు కదా ఆత్మహత్యలు చేసుకుంటారు, రోబోలు కూడా చేసుకుంటాయా అనే ఒక పెద్ద చర్చకు తావిచ్చింది. అసలు ఇది నిజంగానే జరిగిందా, అసలు రోబో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అంటూ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు నెటిజన్లంతా కూడా ప్రపంచవ్యాప్తంగా. మెట్లపై నుంచి కింద పడి ముక్కలైపోయింది ఆ రోబో. అయితే రోబో దానంతటదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. సరే, దీంతో రోబో ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ద డైలీ మెయిల్ అనేటువంటి మీడియా చెప్పిన కథనాల ప్రకారం చూస్తే, సివిల్ సర్వెంట్గా ఓ ఇంట్లో పనిచేస్తున్నటువంటి రోబో 2 మీటర్ల మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. భవనం మొదటి 2వ అంతస్తుల మధ్య ఉన్నటువంటి మెట్ల దారిలో అది పడిపోవడంతో పనికి రాకుండా పోయిందని గుమి సిటీ కౌన్సిల్ తెలియజేసింది. ఈ ఘటనకు ముందు రోబో చాలా విచిత్రంగా ప్రవర్తించినట్లుగా ఆ రోబోను చూసిన వాళ్ళు, అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అంటే ఏదో వెతుకుతున్నట్టుగా అటు ఇటు తిరిగిందని, ఆ తర్వాత నేరుగా మెట్ల వద్దకు వెళ్ళి అమాంతం తనంతట తానే కింద పడిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలేమిటి, నిజంగా ఎలా జరిగిందా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు, ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఖచ్చితమైన కారణాలు ఏం తెలియరాలేదు. ఈ ఘటనపై మాత్రం విచారణ జరుపుతున్నామని, ముక్కలైపోయిన ఆ రోబో భాగాలన్నీ సేకరించి దాన్ని తయారు చేసిన కంపెనీకే పంపిస్తామని కూడా అధికారులు వెల్లడించారు. అసలు ఈ రోబో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు కింద పడింది, పగిలిపోయింది, రోబో సూసైడ్ చేసుకుందా అంటూ నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. పని భారం వల్లే రోబో తనంతట తాను ఇలా చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. నో బ్రేక్, నో హాలిడే, నో శాలరీ, రోబోలకు ప్రత్యేకంగా యూనియన్ ఉండాలంటూ కూడా ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ సెక్షన్లో కూడా రాసుకురావడం జరిగింది. మొత్తానికి ఈ విషయం అయితే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది అండ్ ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అసలు ఒక రోబో ఎందుకు అలా చేసుకుంది, రోబో నిజంగా సూసైడ్ చేసుకుందా లేకపోతే పొరపాటున అది మెట్లపై జారి పడిపోయిందా అనేటువంటి చర్చ అయితే మాత్రం జరుగుతూనే ఉంది.